ఎన్నికలే హై పవర్ ఉల్లాసం, హై పవర్ ఉత్సాహం, హై పవర్ ఆరోగ్యం, హై పవర్ ఆనందం. గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు. బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా, మరింత బలంగా. నమస్కారం. నెక్స్ట్ జీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రశాంతంగా ముగిస్తున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక. మందకొండిగా సాగిన పోలింగ్ ప్రక్రియ. 65.58% పోలైన ఓట్లు. భారీ రిగ్గింగ్ కు పాల్పడిన అధికార పక్షం. దౌర్జన్యాలు, బెదిరింపులకి దిగిన వైనం. ఎలక్షన్ కమిషన్ కి ఫిర్యాదు చేస్తామన్న కెఎస్ లక్ష్మణరావు. సమిష్టి కృషికి ప్రతీక. గెలుపుపై ధీమా. కూటమి నేతలకు కృతజ్ఞతలు తెలిపిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. ఓటు హక్కు వినియోగించుకున్న రాజకీయ ప్రముఖులు. ఉండవల్లిలో ఓటు వేసిన సీఎం చంద్రబాబు. పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా అధికారులు. శాసనమండలిలో ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గానికి జరిగిన ఎన్నికకు గురువారం ప్రశాంతంగా పోలింగ్ ముగిసింది. జిల్లా అధికార యంత్రాంగం సమిష్టి కృషితో పోలింగ్ ప్రక్రియ 65.58% నమోదైంది. ఈ ఎమ్మెల్సీ స్థానం నుంచి మొత్తం 25 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ప్రధానంగా కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, పీడీఎఫ్ అభ్యర్థి కెఎస్ లక్ష్మణరావు మధ్యనే పోటీ నెలకొంది. రాజా గెలుపు కోసం టీడీపీ, జనసేన, బీజేపీ విస్తృత స్థాయిలో ప్రచారం చేశాయి. లక్ష్మణరావుకి మద్దతుగా పీడీఎఫ్, యూటీఎఫ్, వామపక్షాలు, ప్రజా సంఘాలు ప్రచారం చేశాయి. జిల్లాలో 149 పోలింగ్ కేంద్రాల్లో పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ ఎన్నిక విధుల్లో 2500 మంది సిబ్బంది పాల్గొన్నారు. ఉదయం 8 గంటలకి పోలింగ్ మందకొండిగా ప్రారంభమైంది. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ కొనసాగింది. గుంటూరు నగరంలో ప్రధానంగా హిందూ కాలేజీ, స్టాల్ గర్ల్స్ హై స్కూల్లో, పాటిబండ్ల సీతారామయ్య హై స్కూల్, గుజ్జనగుండ్ల పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూతుల్లో రాజకీయ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇది ఇలా ఉంటే అధికార పార్టీకి చెందిన అభ్యర్థి, మద్దతుదారులు పోలింగ్ బూతుల వద్ద ప్రచారం చేయడంపై స్వతంత్ర అభ్యర్థి గంగోలు శామ్యూల్ అభ్యంతరం వ్యక్తం చేశారు. స్థానిక నగరం పాలెంలోని స్టాల్ గర్ల్స్ హై స్కూల్ వద్ద ఆయన హల్చల్ చేశారు. వాళ్ళందరూ ఎందుకు ఉంటారండి? అధికార పార్టీ వాళ్ళు ఒక రూలు, సామాన్యుడికి ఒక రూలా? ఎస్సీ ఎస్టీ బీసీలకు ఒక రూలు, సామాన్యులకు అధికార పార్టీకి ఒక రూలా? తప్పండి. ఇక్కడ ఉండి ప్రచారం చేయకూడదు. మేమేం చెప్పుకోవట్లేదే. అంటే ఎస్సీ ఎస్టీ బీసీలకు చోట్లేదా? నేను ఎవరు చెప్పట్లేదండి. ఇక్కడ నా పేరు గంగోలు శామ్యూల్ అండి, నాకు ఓటు వేయండి, నా సీరియల్ నెంబర్ 12 అండి. ఎవరైనా చెప్తే తప్పది. వాళ్ళు ఎందుకు చెప్తున్నారండి? ఇది కరెక్ట్ కాదండి. అధికార పార్టీకి ఒక రూలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అభ్యర్థులకు ఒక రూలు కరెక్ట్ కాదు. ఇక్కడ ఉండి రిలీవర్లు బయట ఉండాలా? ఇక్కడ ఎందుకు ఉండాలా? పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉమ్మడి కృష్ణా, గుంటూరు పట్టభద్రుల స్థానానికి నేడు ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉండవల్లిలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలోని పోలింగ్ కేంద్రం వద్దకు చంద్రబాబు, లోకేష్ చేరుకుని ఓటు వేశారు. ఎన్నికల్లో ఓటు వేయడం మన బాధ్యత అని సీఎం చంద్రబాబు తెలిపారు. ఉండవల్లిలో ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలని అన్నారు. ప్రజాస్వామ్య దేశంలో ఓటు పెద్ద ఆయుధం. అందరూ బాధ్యతతో వేయవలసిన అవసరం ఉంది. ఓటు వేస్తేనే చైతన్యవంతమైన ప్రజాస్వామ్యానికి నాంది పలుకుతామని చంద్రబాబు తెలిపారు. గుంటూరు, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, పాత జిల్లాల్లో గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ ఎలక్షన్లు జరుగుతున్నాయి. ఉత్తరాంధ్రలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. అది కూడా టీచర్స్ కాన్స్టిట్యున్సీకి. వీళ్ళందరూ కూడా చదువుకున్న ఓటర్లు. నేను అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఓటు వేయడం అనేది మన బాధ్యత. ప్రతి ఒక్కరూ కూడా మీ ఓటు హక్కుని ఉపయోగించుకునే బాధ్యత నెరవేర్చాల్సిన అవసరం ఉంది. భారతదేశం ఒక పెద్ద ప్రజాస్వామ్యం. ఈ ప్రజాస్వామ్య దేశంలో ఓటు అనేది ఒక పెద్ద ఆయుధం. మీ అభిప్రాయాలు మీరు చెప్పడానికి కానీ, అదేవిధంగా భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని చైతన్యంగా పెట్టడానికి ఈ ఓటు అనేది ఒక హక్కు కింద తీసుకొని అందరూ కూడా ఒక బాధ్యత కూడా. ఆ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైతే ఓటేస్తామో అప్పుడు మనందరం కూడా ఒక చైతన్యవంతమైన ప్రజాస్వామ్యానికి నాంది పలుకుతాం.
అది ప్రోగ్రెస్కి కానీ వెల్ఫేర్కి కానీ భారతదేశ ప్రతిష్టకు కానీ పనిచేస్తుంది. ఈ ఓటు హక్కు అనేది ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాను. వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పోలీస్ కస్టడీ ముగిసింది. 3 రోజుల కస్టడీ కోర్టు అనుమతించడంతో కృష్ణలంక పిఎస్లో పటమట పోలీసులు ఆయన విచారించిన సంగతి తెలిసిందే. చివరి రోజు విచారణ ముగిసిన అనంతరం వంశీని విజయవాడ జీజీహెచ్కు తరలించి వైద్య పరీక్షలు చేయించారు. కస్టడీలో వంశీతో పాటు మరొక 2 నిందితులు లక్ష్మీపతి, శివరామకృష్ణను పోలీసులు విచారించారు. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో ప్రమేయం ఉన్న వారిపై ఆరా తీశారు. వంశీ చెబితేనే సత్యవర్ధన్ ని తీసుకువెళ్లినట్లు మిగతా నిందితులు చెప్పినట్లు సమాచారం. తనకేమీ తెలియదని పోలీసుల విచారణలో వంశీ పదే చెప్పినట్లు తెలిసిందే. దీంతో మరొకసారి ఆయన కస్టడీకి తీసుకుని విచారించాలని భావిస్తున్నారు. ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ దంపతులు గురువారం తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. గుంటూరు గుజ్జనకుంట్ల సెంటర్లోని పాలిటెక్నిక్ కళాశాలలోని పోలింగ్ బూత్లో ఓటు వేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయని తెలిపారు. ప్రతి ఒక్కరు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకొని ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని విజ్ఞప్తి చేశారు. 6 నెలల నుంచి ఈ ప్రస్థానం కొనసాగుతూ ఉంది. ఈ రోజుతో ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో కూటమి బలపరిచిన అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఈ సందర్భంలో పెద్ద ఎత్తున 483 పోలింగ్ బూతుల్లో 33 నియోజకవర్గాల్లో 3,51,000 ఓటర్లు ఈ రోజున పోలింగ్లో పాల్గొనబోతా ఉన్నారు. వీళ్ళందరికీ కూడా కూటమి నాయకుడు గౌరవనీయ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పోలింగ్ అబ్జర్వర్గా ఎవరైతే 30 ఓట్లకు ఒకళ్ళు ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి మంత్రివర్యుల దాకా ఎన్నికని ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి. ఈ రోజున ఒక మంచి ప్రభుత్వానికి మద్దతు పలికేలాగా మనం తీసుకున్నటువంటి ప్రతి సమస్యని కూడా ఏ రకంగా పరిష్కరించుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి ఏ రకంగా సమస్యల పరిష్కారానికి వనరులను సమీకరించుకుంటూ అస్తవ్యస్తమైనటువంటి ఈ యొక్క సమాజాన్ని మరలా కూడగట్టుకుంటూ ఏ సమాజాన్ని అయితే వీళ్ళందరూ కూడా సర్వనాశనం చేశారో, విధ్వంసం చేశారో ఆ పరిస్థితుల నుంచి మరలా ఈ రాష్ట్రాన్ని మంచి రాష్ట్రంగా, మంచి ప్రభుత్వంగా, మంచి సమాజంలో మనం జీవిస్తున్నామనే భావన వచ్చేలాగా ఉద్యోగ సంఘాలకు కానీ, ఉద్యోగస్తులకు కానీ, నిరుద్యోగ యువతకు కానీ ఉద్యోగ అవకాశాలను కల్పించే దాంట్లో పరిశ్రమలు తీసుకొచ్చుకునే విషయంలో కానీ, డిఎస్సి నోటిఫికేషన్ కానీ ఏదైతే మనం ఎన్నికల ముందు చెప్పామో ఆ ఎన్నికల మేనిఫెస్టోలోనే కాకుండా ఇతర సమస్యలు. ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో గుంటూరు జిల్లా కలెక్టర్, ఎన్నికల రిటర్నింగ్ అధికారి నాగలక్ష్మి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. గుంటూరు నగరంపాలెంలోని స్టాల్ గర్ల్స్ హై స్కూల్లో గురువారం ఓటు వేశారు. అలాగనే పోలింగ్ కేంద్రంలో ఏర్పాట్లను పరిశీలించారు. పోలింగ్ జరుగుతున్న తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఎంతమంది
పట్టభద్రుల విధిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని గుంటూరు నగర కమిషనర్ పులి శ్రీనివాసులు విజ్ఞప్తి చేశారు. ఓటు ద్వారానే ప్రజాస్వామ్యం పరిడవిల్లుతుందని చెప్పారు. గుంటూరు నగరంపాలెంలోని స్టాల్ గర్ల్స్ హైస్కూల్ గురువారం కమిషనర్ దంపతులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం హిందూ కాలేజీ SKBM స్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. అలాగే ఓటింగ్ సరళి గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. వైసీపీ నేత సినీ నటుడు పోసాని కృష్ణమురళిని పోలీసులు అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్ కి తీసుకువచ్చారు. హైదరాబాద్ రాయదుర్గంలో మై హోమ్ బూజాలో అదుపులోకి తీసుకున్న తర్వాత నేరుగా ఇక్కడికి ఆయన్ను తీసుకువచ్చారు. పోలీస్ స్టేషన్లోని ప్రభుత్వ వైద్యుడు గురు మహేష్ ఆధ్వర్యంలో పోసానికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆయన స్టేట్మెంట్ ని రైల్వే కోడూరు CI వెంకటేశ్వర్లు నమోదు చేశారు. పోసాని కృష్ణమురళిని రైల్వే కోడూరు కోర్టులో హాజరుపరిచారు. సినీ పరిశ్రమలో వర్గ విభేదాలు తలెత్తేలా ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై పోసాని అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ జనసేన నేత జోగినేని మణి 2 రోజుల క్రితం ఇచ్చిన ఫిర్యాదుపై ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. దీనిలో భాగంగానే పోలీసులు పోసానిని అరెస్టు చేశారు. ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి గుంటూరులో ఓటు హక్కు వినియోగించుకున్నారు. స్థానిక లక్ష్మీపురం పాటిబండ్ల సీతారామయ్య హైస్కూల్లోని పోలింగ్ బూత్లో ఓటు వేశారు. ఈ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. పట్టభద్రులు కూటమి ప్రభుత్వం వైపే ఉన్నారని వ్యాఖ్యానించారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా తిరుపతి జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ఘనంగా రథోత్సవం నిర్వహించారు. ఆలయంలోని అలంకార మండపంలో స్వర్ణాభరణాలతో సుందరంగా అలంకరించిన శ్రీ సోమస్కందమూర్తి సమేత శ్రీ జ్ఞాన ప్రయూనాంబికా దేవిని ఉత్సవంగా రథాల వద్దకు తీసుకొని వచ్చారు. ఆలయంలోని అలంకార మండపంలో స్వర్ణాభరణాలతో సుందరంగా అలంకరించిన శ్రీ సోమస్కందనామూర్తి సమేత శ్రీ జ్ఞాన ప్రసూనాంబికా దేవిని ఉత్సవంగా రథాల వద్దకు తీసుకొని వచ్చారు. వేద పండితుల మంత్రోత్సరణతో శాస్త్రోక్తంగా సంకల్ప పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లను వేరువేరుగా రథాలపై ఊరేగించారు. ఈ విశేష ఉత్సవాన్ని పురస్కరించుకుని అధిక సంఖ్యలో భక్తులు తరలి రావడంతో శ్రీకాళహస్తీశ్వర ఆలయం భక్తజన సంద్రంగా మారింది. పట్టభద్రులు అభివృద్ధికి ప్రగతికి మంచి పాలనకి ఓటు వేశారని ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. ఫలితం రాకముందే తన గెలుపు తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. మంగళగిరిలోని టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎన్నిక విజయవంతం కావడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. చంద్రబాబు పాలన పట్ల పట్టభద్రులు సంతృప్తిగా ఉండబట్టే తన విజయం సాకారమైందని తెలిపారు. ఈ సందర్భంగా తన విజయానికి కృషి చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరితో పాటు 33 నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ యంత్రాంగానికి, పోలీస్ యంత్రాంగానికి, ఎవరైతే ఎన్నికల విధుల్లో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ఈ ఎన్నికల్ని ఇంత ప్రశాంతమైనటువంటి వాతావరణంలో జరగటానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈరోజు ప్రత్యేకంగా ఈ ఎన్నికల్లో నాకు సహకరించినటువంటి పెద్దలు, మరి ముఖ్యంగా కూటమి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా జనసేన నేత పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ నాయకురాలు పురంధేశ్వరి గారికి, వీరితో పాటు ఈ ఎన్నికల్లో నాకు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి తూర్పు రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి గెలిచినటువంటి శాసనమండలి సభ్యులు శ్రీకాంత్ గారికి, అదేవిధంగా మరొక శాసనమండలి సభ్యులు అశోక్ బాబు గారికి, వీరితో పాటు గతం నుంచి కూడా నాకు ఎంతో అండదండలుగా ఉన్నటువంటి సత్యనారాయణ రాజు గారికి, రాంభూపాల్ రెడ్డి గారికి, వీరందరితో పాటు 33 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, అదేవిధంగా మంత్రివర్యులకి, వీరితో పాటు జిల్లా ప్రెసిడెంట్లకి, జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్స్కి, అదేవిధంగా ద్వితీయ శ్రేణి నాయకత్వం ఏ రకంగా అంటే ఈ ప్రస్థానం 6 నెలల కాలం నుంచి జరుగుతూ ఉంది. మొదటి ఓటర్లు నమోదు దగ్గర నుంచి తొలి విడత ఓటర్ల జాబితా, తుది విడత ఓటర్ల జాబితా వరకు కూడా జరిగినటువంటి ప్రక్రియలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి, ప్రతి 30 మందికి ఎవరైతే ఒక బూత్ అబ్జర్వర్గా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. ఈ 8 నెలల నుంచి ఈ రకమైనటువంటి విజయానికి, నాకు విజయం దక్కబోయేదానికి
కారకులైనటువంటి ఈ ప్రభుత్వ నేతలు ఈ 8 నెలల నుంచి కూడా ఒక మంచి ప్రభుత్వంగా ఈ రోజున ఒక అభివృద్ధి చెందుతున్నటువంటి పాలనగా సమాజంలో జరిగినటువంటి అరాచకాలన్నింటినీ కూడా అణచివేసుకుంటూ ఈ సమాజాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్తున్నటువంటి నాయకత్వమైనటువంటి కూటమి నాయకత్వానికి మద్దతుగా. అందుకే నేను చాలాసార్లు చెప్పాను, ప్రగతికి ఓటేయండి, ప్రత్యర్థులు ఎవరు అనేది కాదు. ఆ రకంగా అభివృద్ధికి ఓటు, ప్రగతికి ఓటు, మంచి పాలనకి ఓటు. అందుకే చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా ఎన్ని విషయాలు వచ్చినా కూడా ఈ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి అన్ని విషయాల్ని సమయస్ఫూర్తితో సమ్మిళిత అభివృద్ధిని సాధించడానికి ఎంతో సమన్వయంతో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నాడనే నమ్మిక ఈ రోజున ఓటర్లలో కలగటం వల్ల ఇంత పెద్ద ఎత్తున దాదాపు 68% ఓటర్లు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని పీడీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థి కెఎస్ లక్ష్మణరావు ఆరోపించారు. ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని చెప్పారు. ఈ ఎన్నికల్లో అధికార పక్షం పూర్తిగా అక్రమాలకు పాల్పడిన విషయాన్ని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకువెళ్తామని చెప్పారు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ పల్నాడు జిల్లాలో అనేక చోట్ల పోలింగ్ బూత్ నుంచి మా ఏజెంట్లను బయటకు పంపించడం జరిగిందని చెప్పారు. మంగళగిరిలో తనపై దాడి చేసేందుకు ప్రత్యర్థి పార్టీ శ్రేణులు ప్రయత్నించారని ఆరోపించారు. గెలిపే లక్ష్యంగా అధికార పక్షం దౌర్జన్యాలకు అక్రమాలకు పాల్పడటమే కాకుండా దొంగ ఓట్లు వేశారని ఆక్షేపించారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సంబంధించిన పోలింగ్ 4 గంటలకు ముగిసింది. దీనికి సంబంధించిన కొన్ని వివరాలు మీకు తెలియచేద్దామని ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా ఈ పోలింగ్ సంబంధించి ఓపిక్గా ఈ పోలింగ్లో పాల్గొన్న 2 ఉమ్మడి జిల్లాల్లోని గ్రాడ్యుయేట్ ఓటర్లందరికీ కూడా నేను హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ప్రజాస్వామ్య ప్రక్రియలో ఇది ఒక భాగం. ఇటువంటిది ఏది జరిగినా ప్రజాస్వామ్యాన్ని మరింత పటిష్టపరిచే విధంగా ఉండాల్సిన అవసరం. అలానే ఈ ఎన్నికల్లో గత 2 నెలలుగా పీడీఎఫ్ అభ్యర్థి అయిన నా గెలుపు కోసం అనేక ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు, ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ సంఘాలు, ఇతర సంఘాల కార్యకర్తలు వందలాది మంది కృషి చేశారు 2 ఉమ్మడి జిల్లాల్లో. వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇక ప్రధానమైనటువంటి అంశం, ఈరోజు జరిగినటువంటి ఈ పోలింగ్ ప్రక్రియలో అధికార పార్టీ ఓటమి భయంతో మరి అనేక అక్రమాలకు తెరలేపింది, అనేక అక్రమాలకు కూడా పాల్పడింది. 3 అంశాలు మీ దృష్టికి తీసుకొస్తాను. 2 జిల్లాలకు సంబంధించి ముఖ్యంగా పల్నాడు జిల్లాలో అనేక చోట్ల మా పోలింగ్ ఏజెంట్లని పోలింగ్ బూతుల నుంచి బయటికి పంపివేయటం జరిగింది. ఉదాహరణకు చెప్పాలంటే వెల్దుర్తి పోలింగ్ బూత్లో అసలు మా ఏజెంట్నే అనుమతించలేదు. అట్లాగే దుర్గి పోలింగ్ బూత్లో ఉన్నటువంటి మా ఏజెంట్ని బయటికి పంపేశారు. అలా బెల్లంకొండ పోలింగ్ బూత్లో ఉన్నటువంటి మా ఏజెంట్ మీద అరెస్ట్ చేసి పోలీస్ కేసు తీసుకెళ్ళడమే కాకుండా మళ్ళీ ఎదురు కేసు పెట్టారు. ఈ విధంగా కొన్ని ప్రాంతాల్లో మా పీడీఎఫ్కు సంబంధించినటువంటి పోలింగ్ ఏజెంట్లని లేకుండా చేసినటువంటి పరిస్థితి మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. ఇక 2వ అంశం, అధికార పక్ష ప్రతినిధులు ముఖ్యంగా శాసనసభ్యులు ఇష్టానుసారం 2 జిల్లాల్లో కూడా ముఖ్యంగా గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాలో ఈ 3 చోట్ల కూడా ఎమ్మెల్యేలు, శాసనసభ్యులు మరి బూతుల్లో ప్రవేశించి న్యాయంగా బూతుల్లోకి వెళ్ళటానికి వాళ్ళ హక్కు లేదు. బూతుల్లోకి వెళ్ళగలిగేది అభ్యర్థులు వెళ్ళాలి, లేకపోతే అభ్యర్థుల తరఫున చీఫ్ ఎలక్షన్ ఏజెంట్స్ అని ఉంటారు, వాళ్ళకు ఉంటుంది తప్పితే హక్కు శాసనసభ్యులకు ఉండదు. అనేక మంది శాసనసభ్యులు బూతుల్లో ప్రవేశించారు. అందువల్ల ఇది కూడా సరైంది కాదు, అక్రమమైన పద్ధతి అని చెప్పేసి మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇక 3వ అంశం, చాలా ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే అధికార పార్టీ ఒక ప్రణాళికాబద్ధంగా దొంగ ఓట్లు వేయటానికి పథకాన్ని రూపొందించింది. ఆ క్రమంలోనే మరి తెనాలి ప్రాంతం, తెనాలిలో కోగంటి శివయ్య మున్సిపల్ హై స్కూల్లో కానీ, గుంటూరు స్టాల్ గర్ల్స్ హై స్కూల్ నందు ఎమ్మెల్సీ పట్టభద్రుల ఓటు హక్కును వినియోగించుకున్న గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవి. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కి 213వ నెంబర్ బూత్లో ఓటు వేసి నా ఓటు హక్కును వినియోగించుకున్నానని తెలియజేశారు.
అలాగనే ఇప్పటి వరకు 40% ఓటు పోలైందని చెప్పారు. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ అవకాశం ఉందని చెప్పారు. కాబట్టి ఇంకా పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉందని తెలిపారు. 100% ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అత్యధిక మెజారిటీతో విజయం సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. అధికారులు ఏర్పాట్లు చాలా చక్కగా చేశారని సంతోషం వ్యక్తం చేశారు. నమస్కారం అండి. ఈరోజు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరగబోతోంది. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి నా ఓటు వేసి ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. ఇక్కడ గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో 40% దాకా పోలింగ్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. 8 ఇంకా అత్యధికంగా పోలింగ్ పర్సంటేజ్ అనేది పెరగబోతా ఉంది. 100% ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఘన విజయం సాధిస్తారు. పశ్చిమ నియోజకవర్గం నుంచి అత్యధిక భారీ మెజారిటీతో ఈ యొక్క విజయాన్ని సాధిస్తారు అని చెప్పి హర్షం వ్యక్తం చేస్తూ నా ఓటు హక్కు వినియోగించుకున్నాను. చాలా సంతోషంగా. ఇప్పటి వరకు ఎంత పర్సెంట్ అయింది మేడం? ఏర్పాట్ల విషయంలో ఎలా ఉన్నాయి? 12 వరకు ఏమో 30% దాకా అయిందండి. ఇప్పుడు 1 గంట 1:30 కావస్తుంది కాబట్టి 40% దాకా రీచ్ అయింది. 8 దాకా మనకి టైం ఉంది కాబట్టి పర్సంటేజ్ లెవెల్స్ ఇంకా పెరిగే 4 దాకా టైం ఉంది కాబట్టి మనకి ఇంకా పర్సంటేజ్ లెవెల్స్ పెరిగే అవకాశం ఉంది. అండ్ ఎక్కడ చూసినా ప్రశాంతంగా జరుగుతుంది. ఎక్కడ హడావిడి లేదు. అన్ని ఏర్పాట్లు కూడా చాలా చక్కగా జరుగుతున్నాయి. బూత్ ఏజెంట్లు కానివ్వండి అందరూ కూడా చాలా చక్కగా వాళ్ళ పనులు చేసుకుంటారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రశాంతంగా ముగిస్తున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక. మందకొండిగా సాగిన పోలింగ్ ప్రక్రియ. 65.58% పోలైన ఓట్లు. భారీ రిగ్గింగ్ కు పాల్పడిన అధికార పక్షం. దౌర్జన్యాలు బెదిరింపులకి దిగిన వైనం. ఎలక్షన్ కమిషన్ కి ఫిర్యాదు చేస్తామన్న కెఎస్ లక్ష్మణరావు. సమిష్టి కృషికి ప్రతీక. గెలుపుపై ధీమా. కూటమి నేతలకు కృతజ్ఞతలు తెలిపిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. ఓటు హక్కు వినియోగించుకున్న రాజకీయ ప్రముఖులు. ఉండవల్లిలో ఓటు వేసిన సీఎం చంద్రబాబు. పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.